బాబు నీ పేరు ఒకవేళ చూడు సుత్తి అదే రెడీ సెటప్ అవుతుందని రెడీ కాకుండా మొత్తం ఏం బాగుంటుంది. అసలు సైలెంట్గా కూర్చుని చూడండి, అతనే మా హాస్టల్ ఓనర్ అనమాట. ఇది మా హాస్టల్లో ముందు పెట్టిన వినాయక చవితి మండపం సంబంధించిన వీడియో. వీళ్ళందరూ కూడా మా హాస్టల్ యూత్. సో మేము కలిపి చేసుకున్నాం. సో చూడండి ఇవన్నీ దగ్గరుండి ఆయన చక్కబెట్టారనమాట. ఇంకొకటి మనం వినాయక చవితి మొదటి రోజున దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా కూడా. సో కమింగ్ టు ఇది మా ఆఫీస్లో వినాయక చవితి సంబరాలు. సో మీరు చూడొచ్చు వీళ్ళందరూ మా ఆఫీస్ కొలీగ్స్ అనమాట. సో అక్క అందరికీ బొట్టు పెట్టుకోమని చెప్పి పంచుతుంది. సో మన వైజాగ్ అక్క అనమాట. అంటే ఈ అక్క మనకి ఫస్ట్ సబ్స్క్రైబరు. సో మా హెచ్ఆర్ వచ్చి వన్ ఆఫ్ మై కొలీగ్కి బొట్టు పెడుతున్నారు అనమాట. చాలా కామెడీ అనమాట. ఓకే మనం చూడొచ్చు అక్క పూలు పెడుతుంది ఇంకో కొలీగ్కి. అక్కడ చూడవచ్చు పిల్లలు చాలా సరదాగా అనిపించింది అనమాట. సో ఈ పిల్లలు ఎప్పుడు మా ఆఫీస్ దగ్గర ఉంటారు వీళ్ళు మా కొలీగ్స్ ఆల్రెడీ తెలిసి వీళ్ళు చూసారు కాబట్టి ఇంకా చాలా ఫన్ ఉంటుంది. సో పిల్లల దగ్గర నుంచి షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా మేనేజర్ మేడం హారతి ఇవ్వడం జరిగింది పూజ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ ఎవరు వస్తారో కూడా హారతి ఇవ్వడానికి గెస్ ఇంకెవరు గ్రేట్ సూట్ కేసు. ఎస్ మనం కూడా హారతి ఇవ్వడం జరిగింది. సో ఇంత శ్రద్ధగా నేను ఎప్పుడు ఇంట్లో కూడా ఇవ్వలేదు హారతి. సో నిజం కూడా హైలైట్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ అవర్ ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో ఫుడ్ కూడా మంచిగా తినడం జరిగింది నిజం కూడా. అలా అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మా హాస్టల్ దగ్గర వినాయక చవితికి ఈ పొంతుల గారి దగ్గరుండి మొత్తం అన్ని రోజులు కూర్చొని చేశారు. అసలు ఆయన ఏమనుకుంటున్నారో మన పిల్లలందరూ ఎలా వచ్చి చేశారో సరే ఆయన మాటలేదు మీరు చెప్పండి. ఇక్కడ పీజీ వాసులు కానీ చాలా మంచిగా చూశారు. ఇక్కడ ఉన్న వెంగరెడ్డి గారు కానీ నన్ను బాగా చూశారు కనుక ఇక్కడ పూజలు కూడా బాగా జరిగాయి. గణేశ నిమజ్జనం కూడా బాగా జరిగింది కనుక ఇట్లే 100 సంవత్సరాలు జరగాలని మా ఆశీస్సులతో కోరుచున్నాం. అవునండి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా కూడా మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. మా హాస్టల్ ఓనర్ అదిగోండి ఆయన అండి వెంగళరెడ్డి గారు. చాలా మంచి అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు. అండి ప్రతి ఎప్పుడైనా సరే విజయదశమికి అయితే మాకు బిర్యానీ పెడతారు, న్యూ ఇయర్కి బిర్యానీ పెడతారు. అట్లానే వినాయక చవితికి కూడా అసలు నాన్ వెజ్ పెట్టకుండా పిల్లలందరూ ఏదో ఇంట్లో చేసుకున్నట్టే చేసుకున్నారన్నమాట. నిజంగా అటువంటి ఓనర్ చాలా తక్కువ మంది ఉంటారండి. ఏదో హాస్టల్ అని కాకుండా దగ్గరుండి చేయించారన్నమాట. ఊరేగింపు అయితే అన్నీ నిజంగా చాలా పూజలు కూడా జరగాల్సింది కాకుండా బాగా ఎక్కువ జరిపామండి ఇబ్బంది లేకుండా. ఓకే నిమజ్జనం కూడా పూర్తిగా బాగా అయిపోయింది. ఓకే అందరు బాగుండాలని కోరుచున్నాం. మీది ఒక్కటండి మీది ఎక్కడండి? నైట్ ప్లేస్ నంద్యాల నుంచి వచ్చా చూడండి. నంద్యాల నుంచి వచ్చి మా హాస్టల్లోనే ఉన్నారు. ఇది అయిపోయేదాకా నిన్న నిమజ్జనం అయింది. సో ఇవాళ వెళ్తున్నారు ఆయన. నిజంగా చాలా మంచి పంతులు గారు. ఓకేనండి మీ పేరు చెప్పలేదండి. కృష్ణస్వామి గారు నిజంగా కూడా చాలా మంచి ఆయన. చాలా పేషెన్స్తో అందరికీ ఎవరు వచ్చినా సరే చాలా హడావిడిగా వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయే అందరికి కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని చేశారు. కావాల్సిన రకంగా కూడా మనం అన్నదానాలకు కూడా మన తరపున కూడా 10,000 పైగా నేను కూడా సెలబ్రేట్ చేశాను. లడ్డు వేలంపట్లో కూడా ఆగిపోతుందేమని నేను కూడా 43ది 45,000 పాట కూడా పాడానండి. కనుక నా పాడిన తర్వాత అది ఎప్పుడైనా పైకే వెళ్తుంది తగ్గదని చెప్పి అది 61,000కి వెళ్ళిపోయింది. అది కూడా ఒక చెప్పుకోవాల్సిన విషయమే. నరేష్ గారని వాళ్ళ గ్రూప్ యూత్ నన్ను బాగా చూశారు, బాగా చేసుకున్నారు. నిమజ్జనం కూడా పూర్తిగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా ఆ మహానుభావుడు ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి లక్షణంగా చేరుకున్నాం. పైగా ఈయన మేము ఉండేటట్టు మా హాస్టల్లోనే ఉన్నారు. నిజంగా చాలా బాగా నచ్చింది. మేము ఎలా అయితే బెడ్ దగ్గర అట్లా ఉంటామో ఈయన కూడా అట్లనే హాస్టల్లో ఉన్నారు. అందులో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.